కాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలరు నీ రుణం. గడిచిన కాలం నీ కృపలో కాచిన దేవా స్తోత్రం. నూతన గీతం మనసారా పాడెదనయ్యా నీ కోసం. గడిచిన కాలం నీ కృపలో కాచిన దేవా స్తోత్రం. నూతన గీతం మనసారా పాడెదనయ్యా నీ కోసం. Hallelujah.
హల్లెలూయా. అందరికీ వందనాలు. మనం చూసినట్లయితే ఎందుకు అవి చిన్నగా ఉన్నాయి అంటే యేసు ప్రభు వారిని వెంబడించడానికి వచ్చిన వారందరూ కూడా వారికి కావాల్సిన ఆహారం ఎవరికి వారి తెచ్చుకోవడానికి చిన్న చిన్న బుట్టలు వారు తెచ్చుకుంటారు. ఈ యొక్క 12 బుట్టల యొక్క నిర్వచనంగా మనకి ఏం కనపడుతుందంటే ఎడారిలో ఒక అడవిలో ఉన్నటువంటి ఒక మనిషికి రోజువారీ మనం తినడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి బుట్టలుగా మనం ఒక సూచనగా కనబడుతున్నాయి. యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, మరువని కృపా, విడువని కృపా, మరువని కృపా, విడువని కృపా, ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా, ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా. బంధాలెన్ను నన్ను బంధించకు, విడిపించితివి నిన్ను మోయుటకు, బంధాలెన్ను నన్ను బంధించగా, విడిపించితివి నిన్ను మోయుటకు, ఊరేగించుచుంటివి ప్రతి చోట నీ సాక్షిగా, ఊరేగించుచుంటివి ప్రతి చోట నీ సాక్షిగా, ఇది నీ పిలుపుకు నిదర్శనం, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా. నీరథమునకు కట్టబడిన అశ్వమునేనై సాగుచుంటిని, నీరథమునకు కట్టబడిన అశ్వమునేనై సాగుచుంటిని, యుద్ధ బేరి వినబడిన వెను తిరిగి చూడనీయవుగా, యుద్ధ బేరి వినబడిన వెను తిరిగి చూడనీయవుగా, నీ నడిపింపులో జయమేగా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా.
పెడతా ఉండండి అయ్యారు చేస్తాను. మీరు నోట్లో పెడతా ఉంటే తెస్తా. పైనున్న వాటిని చూస్తూ ఎదుగుటకు అటు ఇటు కొమ్మలను తొలగించుచుంటివా? పైనున్న వాటిని చూస్తూ ఎదుగుటకు అటు ఇటు కొమ్మలను తొలగించుచుంటివా? నీతో సమానముగానే ఎదుగుటయే నీ చిత్తమా? నీతో సమానముగానే ఎదుగుటయే నీ చిత్తమా? నీ నిత్య మహిమలు నిలుపుటగా నీకు దేవునితో ఉంటే నీ వెళ్ళిన ప్రతి స్థలములో నీవు జయమును చూస్తావు. దేవుడు నాకు తోడున్నాడు కనుకనే మంచానికి అతుకుబడిన నేను, పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయిన నేను, మనుషుల చేత కొన్ని మాటల దోషంలో విన్న నేను ఈ రోజు ఆయన కృపలో నిలబడగలిగాను. నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి, నిన్ను కృంగదీసే పరిస్థితులు ఎదురవుతాయి. ఆర్థికంగానో ఆరోగ్యపరంగానో నిందలు, అవమానాలు ఇలాంటివి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు కనుక నీకు తోడుంటే నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో జయమును కలిగి ఉంటావని భయపడొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా నీకు జయమును ఇవ్వడానికే, దేవుడు నీకు తోడుగా ఉండడానికి, ఈ మానవులుగా ఈ భూమికి ఎత్తించిన శుభతరుణం నీతో ఉండడానికి, నీతో నడవడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను బలపరచడానికి, నీ స్థితిని మార్చడానికి, నిన్ను అభివృద్ధి చేయడానికి, నీకు జయమును ఇవ్వడానికి యేసు ప్రభువారు కన్యమరియ గర్భమందు ఈ భూమికి సుతునిగా ఎత్తించిన గొప్ప దేవుడాయి. మనం నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన మనతో ఉంటే ప్రతి చోట ఏం కలుగుతుంది? మనకి జయమే. దేవుడు మనకు తోడుంటే, ఆయన నీతో ఉంటే, నీ సహాయ స్థితిలో ఎవరు నీకు చేయందించని పరిస్థితిలో, ఎవరు నిన్ను ఆదుకునే పరిస్థితిలో ఆయన తోడు నీకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పెట్టె కుప్పల మీద నుండి పైకి లేప. దేవుడు మన పట్ల చేసే కార్యాలు అలా ఉంటాయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా మనుషులు వదిలేస్తారేమో కానీ దేవుడు విడిచిపెట్టడు. మనుషులు నిన్ను అసహించుకుంటారేమో కానీ దేవుడు నిన్ను అసహించుకోడు. ఆయన అసహించుకునేవాడైతే మన కోసం ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికి ఆయన ఈ భూమి మీదకు రాడు. ఆయన అసహించుకుంటే మన జీవితాలు ఈ పాటికి ఏమై ఉండేవో.
సంవత్సరం మనకి బాగుండాలని కోరుకుంటాం. ఈ సంవత్సరం మనకు సంతోషంగా ఉండాలని, మనకు మేలు కలగాలని, ఈ సంవత్సరం అంతా మన ప్రతి అక్కలను దేవుడు తీర్చాలని, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే కొన్ని రకాలైన ఆలోచనలు, కోరికలతో ప్రతి మనిషి తన జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే ఈ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, మరి దేవుడు ఈ విధంగా నేను కోరికని నెరవేర్చాలి అంటే మనం కూడా దేవుని యొక్క ఆశను తీర్చేవారు, అంటే ఆయన ఆశించిన రీతిలో మనం బ్రతికే వారిగా ఉండాలి. యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, మరువని కృపా, విడువని కృపా, మరువని కృపా, విడువని కృపా, ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా, ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా. గడిచిన 2025 సంవత్సరం దాటి 2026లో మనం అడుగు పెట్టాం. గత కాలంలో, గత సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, బలహీనతలు కూడా ఎదురై ఉండొచ్చు. కానీ అన్నిటిని కూడా మనము దాటగలిగాము అంటే అది దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల మనము దాటాము. రెండవది, మనల్ని దాటించినది యేసయ్యే. అలాంటి ఇశ్రాయేలీయుల విషయంలో గ్రద్ద రెక్కల మీద నేను నిన్ను 40 సంవత్సరాలు మోసుకొని వచ్చానని ఎలాగైతే ప్రభు చెప్పారో, అలాగే గడిచిన సంవత్సరం అంతా ఆయన రెక్కల పైన మనం మోస్తూ, ఆయన రెక్కల క్రింద మనం కాస్తూ, కాపాడుతూ, పోషిస్తూ దేవుడి ఇక్కడ వరకు మనం తీసుకొచ్చారు. మనం బ్రతుకున్నామంటే అది దేవుడి దయ.
యేసయ్యా ఇది నీ కృప యేసయ్యా ఇది నీ కృప మరువని కృప విడువని కృప మరువని ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృప యేసయ్యా ఇది నీ కృప యేసయ్యా ఇది నీ కృప బంధాలెన్ను నన్ను బంధించగా విడిపించితివి నిన్ను మోయుటకు బంధాలెన్ను నన్ను బంధించగా విడిపించితివి నిన్ను మోయుటకు ఊరేగించుచుంటివి ప్రతి చోట నీ సాక్షిగా ఊరేగించుచుంటివి ప్రతి చోట నీ సాక్షిగా ఇది నీ పిలుపుకు నిదర్శనం యేసయ్యా ఇది నీ కృప యేసయ్యా ఇది నీ కృప నీరథమునకు కట్టబడిన అశ్వమునేనై సాగుచుంటిని నీరథమునకు కట్టబడిన అశ్వమునేనై సాగుచుంటిని యుద్ధ బేరి వినబడిన వెను తిరిగి చూడనీయవుగా యుద్ధ బేరి వినబడిన వెను తిరిగి చూడనీయవుగా నీ నడిపింపులో జయమేగా యేసయ్యా ఇది నీ కృప యేసయ్యా ఇది నీ కృప పైనున్న వాటిని చూస్తూ ఎదుగుటకు అటు ఇటు కొమ్మలను తొలగించుచుంటివా పైనున్న వాటిని
చూస్తూ ఎదుగుటకు అటు ఇటు కొమ్మలను తొలగించుచుంటివ నీతో సమానముగనే ఎదుగుటయే నీ చిత్తమా నీతో సమానముగనే ఎదుగుటయే నీ చిత్తమా నీ నిత్య మహిమలు నిలుపుటగా యేసయ్యా ఇది నీ కృపా యేసయ్యా ఇది నీ కృపా మరువని కృపా విడువని కృపా మరువని కృపా విడువని కృపా ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా యేసయ్యా ఇది నీ కృపా యేసయ్యా యేసయ్యా ఇది నీ కృపా జన్మ ఎలా ఉంది యేసయ్యా ఇది నీ కృపా యేసయ్యా అనేది ఇది నీ కృపా ఊరికి ఒక గ్రామం యేసయ్యా ఇది నీ కృపా ఈ పండుగను జరుపుకుంటున్నారు మరువని కృపా పరిమితమవుతుంది విడువని కృపా కానీ క్రిస్మస్ మరువని కృపా విడువని కృపా ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా యేసయ్యా ఇది నీ కృపా యేసయ్యా ఇది నీ కృపా బంధాలెన్ను నన్ను బంధించగా విడిపించితివి నిలమోయుటకు దేవుని ఆధారం చేసుకుని బ్రతకడం అనేది చాలా అవసరం. కానీ చాలా మంది దేవుని ఆధారం చేసుకుని బ్రతకడానికి ఇష్టపడరు. దేవుని పైన ఆధారపడమని చెబితే చాలా మంది దానికి అంగీకరించరు. నా స్వశక్తి మీద నేను ఆధారపడాలి, నా జ్ఞానం మీద నేను ఆధారపడాలి, నా టాలెంట్ని బట్టి నేను నా టాలెంట్ మీద నాకున్నటువంటి స్థితిగతుల మీద నేను ఆధారపడి ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం ఏంటి అని అంటారు. నిజమే, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం మంచిది కాదు. కానీ నీకెంతటి జ్ఞానం ఉన్నా, నీకెంతటి ధనం ఉన్నా, నీకెంతటి బలగం ఉన్నా, ప్రతి మనిషి కూడా దేవుని మీద ఆధారపడవలసిందే.
చూపినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. మనుషులు చూడాలని, మనుషులకు కనబడాలని, మనుషులు గుర్తించాలని ఒకవేళ చేస్తే అది ప్రేమ. మనం చేసే ప్రతిదీ ఎవరు చూడాలి? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అనే భయంతో చేయాలి. ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించబడిన వారు. ఆ సృజించబడిన ఆ సృజుడు మనందరము కూడా దేవుని యొక్క కృపతో ఉంటే, ఆయన కృపను పొందుకుంటూ జీవిస్తూ ఉంటే, మన జీవితాలను పాడు చేసి మనల్ని దేవుడు మన కొరకు చూపించిన మార్గంలో నుంచి తప్పించడానికి, ఏదో ఒక రకంగా మనలను దేవునికి విరోధులుగా మార్చడానికి మనకు శత్రువుగా ఎవరైనా ఉన్నారు అంటే అది సాతానుడే. వాళ్ళకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హలో యేసు క్రీస్తురాజుకి హల్లెలూయా హల్లెలూయా. ప్రతి దానిలోనూ దేవుని మాటలను బట్టి వారు అడుగులు వేయడం ప్రారంభించారు. మరి మన జీవితాల్లో మనము మన సొంత నిర్ణయాలను బట్టి కొనసాగుతున్నామా, లేకపోతే దేవుని మాటను బట్టి మనము మన జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నీవు నీ సొంత నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్ళినా నీ జీవితంలో కొంతకాలం ప్రయాణం చేస్తావేమో, కానీ ఆ తర్వాత ఎక్కడో ఒక చోట నువ్వు ఏదో ఒక ఎదురు దెబ్బ తగిలి ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది మన సొంత ఆలోచనలతో చేసిన పనులుగా. యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, మరువని కృపా, విడువని కృపా, మరువని కృపా, విడువని కృపా, ఇంతవరకు నీ సన్నిధిలో యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, మరువని కృపా, విడువని కృపా, మరువని కృపా, విడువని కృపా, ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా, ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృపా, యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా.